హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ ఫన్నీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా, అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి కొన్ని ఆకుకూరలు అయితే తీసుకొచ్చుకున్నాను. వీటిని గురుగ్గూర అంటారు. ఆల్రెడీ చూసిన వారికి అయితే వీడియో తెలుస్తుంది, తెలియని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి చెప్పాను అనమాట. గురుగ్గూర మొక్కలు అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే నేను కొన్ని రకాల పూల మొక్కలు అయితే తీసుకొచ్చానండి. చూడండి ఒకసారి. నేను తీసుకొచ్చినప్పుడు ఇట్లాగా బియ్యం సంచి ఉంటుంది కదా, వాటిలో ఫోల్డింగ్ చేసి తీసుకొచ్చాను. ఎందుకంటే రూట్స్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది, అలాగే మనం ప్రయాణంలో గుచ్చుకోకుండా ఉంటుంది అనమాట, వాడిపోకుండా ఉంటాయి కదా. సో అందుకోసం ఇట్లా తీసుకొచ్చానండి. చాలా వరకు అయితే దీనిలో మొక్కలు పూల మొక్కలే ఉన్నాయండి. ఆకుకూర మొక్క ఒకటి, అలాగే పళ్ళ మొక్క ఒకటి అలా తీసుకొచ్చాను. వాటన్నిటిని కూడా వాటర్లో పెడుతున్నానండి. రూట్స్ అన్నీ కూడా డెవలప్ అవ్వాలంటే మనము వాటర్లో పెట్టుకోవాలి. మేము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయిందండి. ఇంకా నైట్ టైం అయితే మనము మట్టిలో పెట్టుకోవడం కుదరదు కాబట్టి ఇట్లా వాటర్లో నేను చాలా రకాల మొక్కలు అయితే తీసుకొచ్చానండి. వాటిలో ఎక్కువగా అయితే పూల మొక్కలే ఉన్నాయన్నమాట. ఇది గులాబీ అండి, లాస్ట్గా పెట్టాను కదా. ఈ గులాబీ అయితే చాలా బాగుంటుంది కలరు. లైట్ పింక్ కలర్ అండి. చక్కగా పెద్ద పెద్ద పూలు అయితే వస్తాయి. మనము బకెట్లో గట్టా పెడితే మాత్రం చిన్న చిన్నగా వస్తాయన్నమాట. ఇదిగోండి ఇట్లా పెట్టేశాను కదా వాటర్లో. ఇంకా మార్నింగ్ టైంలో అయితే నేను నాటుకుంటాను. చాలా రకాల మొక్కలు అయితే తీసుకొచ్చాను కదా. కాగడమల్లి, చామంతి, అలాగే మల్బరీ మొక్క కూడా తీసుకొచ్చాను. మల్బరీ అయితే చిన్న చిన్న స్టెమ్ పెట్టుకుంటే చాలండి. దానికి ప్రత్యేకమైన శ్రద్ధ ఏమీ తీసుకోకర్లేదు. చాలా ఈజీగా గ్రో అయిపోతాయి. ఎలాంటి మట్టిలో పెట్టినా గ్రో అయిపోతాయి అన్నమాట. చిన్నగా సన్నగా ఉండే కాడలు పెట్టినా కూడా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా నేనైతే నా దగ్గర ఓల్డ్ బకెట్స్ ఉంటే వాటిలోకి మట్టి అయితే ఎత్తి పెట్టేస్తాను అనమాట. వాటిలో పెట్టేస్తాను ఇప్పుడు నేను తీసుకొచ్చిన మొక్కలన్నీ కూడా. చామంతులు అయితే అండి, వేర్లతో పెట్టిన దానికన్నా చిన్న చిన్న స్టెమ్ కటింగ్ అంటే లేతగా ఉంటాయి కదా, పైన ఉన్న చిన్న స్టెమ్ కట్ చేసి పెట్టామనుకోండి, ఒక 10 రోజుల్లో చక్కగా రూట్స్ వచ్చేసి మంచి మొక్కలుగా బలంగా అయిపోతాయి. అలా కాకుండా మనము ఇట్లా ఇదిగోండి చూడండి, ఇప్పుడు నేను తీసుకొచ్చాను కదా, వేర్లతో పాటు తీసుకొచ్చాను అనమాట. ఈ వేర్లతో పెడితే ఏమవుతాయంటే ముదురు మొక్కలండి ఇవి. అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, ముదురు మొక్కలు కొంచెం పెరగడానికి కూడా టైం పడుతుంది. ముదురు మొక్కల కన్నా లేత మొక్కలు పెట్టుకుంటే చాలా ఈజీగా పెరుగుతాయి అన్నమాట. టిప్స్ అయితే చాలామందికి నచ్చవచ్చు. చక్కగా మొక్కలంటే ఇష్టం ఉండేవాళ్ళు చక్కగా చూడొచ్చండి ఎలా పెట్టుకుంటే బెటర్ అనేది. నేను చూపిస్తాను చూడండి. వీటిల్లో మనము స్టెమ్స్తో పెట్టినవే బాగా బ్రతుకుతాయి. ఇక్కడ చూడండి, నేను వేర్లు ఉన్నాయన్నీ సపరేట్ చేస్తున్నాను అనమాట. వేర్లు ఉన్న వాటి మీద నాకు పెద్ద నమ్మకం లేదు. వేర్లు లేకుండా చిన్న చిన్న స్టెమ్ కటింగ్లు పెట్టుకుంటేనే బాగా వస్తాయి. ఇలా అయితే మొక్కలన్నీ నాటేసుకుంటున్నానండి. నేను ఎందుకు డబ్బాల్లో పెడుతున్నానంటే ఈ మొక్కలన్నీ కూడా మా ఇంటి దగ్గర చాలా ఖాళీ ప్లేస్ ఉందండి. కాకపోతే గలస అంటారు కదా, గలస మట్టి అనమాట, బాగా లోతుగా ఉందని చెప్పి మట్టి తోలిచ్చారు. మట్టి తోలిచ్చిన దగ్గర నుంచి ఏ మొక్కలు పెట్టినా అస్సలు మంచిగా గ్రో అవ్వట్లేదు, బ్రతకట్లేదండి. ఏ సీడ్స్ వేసినా సీడ్స్ కూడా జర్మినేట్ అవ్వట్లేదు. ఇదంతా నేను గమనించిన తర్వాత మా వేప చెట్టు అంటారు కదా, వేప చెట్టు దగ్గర నేను మట్టి అంతా కూడా అక్కడ తుడిచేస్తాను అనమాట. అంటే ఊడుస్తాం కదా, ఈ ఆకులు అవన్నీ అక్కడికి చేరుకుంటే వాటిని ఏమి మంట పెట్టకుండా ఉంటాను. అది అంతా కూడా మట్టిలా మారుతుంది కదా, ఆ మట్టిని తీసుకొని పెడతానండి. అందుకని చీడపీడలు ఏమి రాకుండా ఉంటాయి, కొంతవరకు మొక్కలకి చక్కగా బ్రతుకుతాయి అన్నమాట. అది కాకుండా డబ్బాల్లో పెడితేనే కొంచెం బెటర్గా ఉంటున్నాయండి మా మట్టిలో కన్నా. అందుకని ఇట్లా డబ్బాల్లో పెడుతున్నాను నేను. ఇదిగోండి గులాబీ మొక్క అయితే పెట్టేశాయి. ఈ గులాబీ అండి వేర్లతో సహా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది కాబట్టి తీసుకొచ్చేసాను అనమాట. గులాబీ ఎన్నిసార్లు పెట్టినా బ్రతకట్లేదు. నాకు తెలియక ఏం చేసేదానంటే స్టార్టింగ్లో, ఇప్పుడు నేను గుచ్చాను కదా, లేత కొమ్మలు అనమాట. ఈ లేత కొమ్మలు పెట్టినా అసలు బ్రతకవండి, ఎండిపోతాయి. మనం ఎంత చేసినా కూడా ఎండిపోతాయి. కొంచెం బాగా ముదురుగా కాకుండా, అలానే బాగా లేతగా కాకుండా మీడియంగా ఉండే వాటిని పెట్టామనుకోండి చక్కగా బ్రతుకుతాయి. గులాబీలు ఎప్పుడైనా సరే అండి, మనము లేతగా ఉండే కొమ్మలు అస్సలు పెట్టకూడదు. ఇప్పుడు చిన్న కొమ్మ ఒకటి ఉన్నది కదా, ఇదేమో చిట్టి గులాబీలు అండి, రెడ్ కలర్. దాన్ని కొమ్మ తీసుకొచ్చాను. ఎలా ఉంటుందో చూడాలి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కొంచెం కొమ్మకి మట్టి పెట్టి కట్టేశానండి, అంటే రూట్ ఫార్మింగ్ కోసం పెట్టాను అనమాట. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్తే తీసుకొని వస్తాను నేను. ఇదిగోండి, ఇది చూసారా, నేను మార్నింగ్ టైంలో తీసుకొచ్చానండి మల్బరీ మొక్క. ఆకులు మొత్తం కూడా బాగా డ్రై అయిపోయాయి. ఈ మొక్కలన్నిటిలో కూడా మల్బరీ ఈజీగా పెరిగిపోతుంది. నేను రూట్స్తో తీసుకొచ్చాను కానీ ఏదో ఊరికే రూట్స్ అక్కర్లేదు, జస్ట్ చిన్న చిన్నవి
ఉన్న చాలన్నమాట. ఈ ఆకులన్నీ కూడా కట్ చేసేసుకొని అప్పుడు పెడుతున్నానండి. ఇవి ఎలా బ్రతుకుతాయి అని మీకు చూపించడం కోసం చిన్న చిన్న స్టెమ్స్ ఇప్పుడు నేను ఏవైతే కట్ చేస్తానో వాటిని పెట్టి చూపిస్తానండి. ఆకులు ఏమి లేకుండా కట్ చేసేసి ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా ఈ స్టెమ్స్, వాటిని పెట్టి చూపిస్తాను. ఎలా గ్రో అవుతాయో మీరే చూద్దరు కానీ నెక్స్ట్ వీడియోలో అనమాట. ఒక చిన్న షార్ట్ వీడియో అయినా చేసి చూపిస్తాను, ఎలా వచ్చాయి ఏంటనేది నెక్స్ట్ అప్డేట్లో చూపిస్తాను. ఇప్పుడు ఇట్లా వేర్లు ఉన్నది పెడుతున్నాను కదా, ఇదిగోండి ఇలా వేర్లు ఉన్నది పెడుతున్నాను. వేర్లు లేకుండా కూడా చిన్న చిన్న స్టెమ్ కటింగ్లు కూడా పెడతాను, అవి కూడా బాగా వస్తాయి. ఇవి బకెట్లు కదండి, బాగా లోపలికంట పెట్టేస్తున్నాను. ఇవిగోండి ఇంకా వీటిని కూడా పెడతాను అనమాట. ఆకులు లేకుండా మనం కట్ చేసుకుంటే చాలా బెటరు. ఆల్రెడీ ఆకులన్నీ ఎండిపోయాయి కదా, నేను ఇప్పుడు విరిచి పడేస్తున్నాను కదా చిన్న చిన్నవి, వాటిని పెట్టినా ఈజీగా గ్రో అయిపోతాయండి. ఇంకా పైన ఎక్కువ కొమ్మలు లేకుండా వాటిని కూడా కట్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి మొక్కలంటే ఇష్టం అండి? మొక్కలంటే ఇష్టం ఉండే వాళ్ళకి ఏ మొక్క ఎలా పెరుగుతుంది, ఏ మొక్కని ఏ నెలలో పెట్టాలి ఏంటనేది ఐడియా ఉంటుంది. ఇవి నేను ఇవి చిన్న చిన్న డబ్బాల్లో పెట్టాను కదా, ఈ చామంతి ఇవి నా చేయి తగిలితేనే చాలా అటు ఇటు తిరిగిపోతున్నాయి. మంచిగా నేలలో పెడితే బెటర్ అసలు, కాకపోతే నేను ప్లేస్ లేక చిన్న చిన్న డబ్బాల్లో పెట్టానమాట. ఇదైతే తమలపాకు ప్లాంట్ అండి, నా దగ్గర ఆల్రెడీ ఉంది తమలపాకు. కాకపోతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చాలా పెద్ద పెద్ద ఆకులు అండి, సో అందుకని తీసుకొచ్చాను. ఒక కొమ్మని 2 భాగాలు చేసి పెడుతున్నాను దీన్ని. ఇది కూడా చిన్న చిన్న బకెట్లో పెట్టుకోవడమే. నా దగ్గర అండి ఎన్ని పాత డబ్బాలు ఉన్నా అంటే వేస్ట్ డబ్బాలు ఉన్నా వాటిని పడేయనమాట, మొక్కలు పెట్టుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటాను. ఇదిగోండి ఇదైతే ఆయిల్ క్యాన్ అనమాట, ఆయిల్ క్యాన్లో పెడుతున్నాను. జడగంటల మొక్క అంటారు కదండి, అదనమాట ఇది. ఇంకొకటి పెట్టేది గురుగుర మొక్క అండి, ఇది కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టేసాను వీడియో అనేది, మీకు బోర్ అనిపించకూడదు కూడా అందుకని అనమాట. ఇది కూడా గురుగుర మొక్కలేనండి. ఇది చాక్లెట్స్ కొన్న డబ్బా అనమాట మా పిల్లలకి, దానిలో పెట్టాను. ఇవిగోండి ఇవి కూడా అంతే, గురుగుర మొత్తం ఒక దాంట్లో పెట్టేస్తున్నాను, గురుగురలు అన్నీ కూడాను. కరివేపాకు అయితే బయట నేల మీద పెడతానండి, చూద్దాము. ఇంకా అన్నిటికీ కూడా వాటరింగ్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. వాటర్ వేసేసిన తర్వాత ఈ మొక్కలన్నీ కూడా నేను ఖాళీ ప్లేస్లోకి అయితే మార్చుకుంటానండి. ఇదిగోండి ఇంతకు ముందు అనమాట, ఫస్ట్ మనం మొక్కలు పెట్టక ముందు ఎలా ఉన్నాయో చూడండి, మొక్కలు పెట్టిన తర్వాత ఎంత నిండుగా ఉన్నాయో కదా. అదైతే వీడియో తీయలేదు. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి